హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం బూస్టర్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ బూస్టర్ సిరీస్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అసలు తక్కువ టైంలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, క్యాలిక్యులేషన్స్ లేకుండా మీరు ఆప్షన్స్ చూసి ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఈ సిరీస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సిరీస్లో ఆల్రెడీ చాలా వీడియోస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు దయచేసి ప్రతి వీడియో తప్పకుండా చూసి వెళ్ళండి. సో ఈ వీడియో నుంచి డెఫినెట్గా ఒక మార్క్ అయితే పక్కాగా వస్తుందన్నమాట. మన యూట్యూబ్ ఛానల్ మీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇక్కడ నేను ఎటువంటి టాపిక్స్ ఏమి చెప్పను, మీకు ఆల్రెడీ టాపిక్ మొత్తం పక్కాగా నేర్చుకున్నారు. సో ఎగ్జామ్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ అనేవి మనం ఎలా అటెంప్ట్ చేయాలనేది ఆ ట్రిక్ మీకు నేర్పిస్తున్నాను. ఈ ట్రిక్స్ అనేవి మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు లేదు రియల్గా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ ట్రిక్ మీరు అప్లై చేయాలి. ఒకవేళ మీకు కంప్లీట్గా కాన్సెప్ట్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి టాపిక్ డీటెయిల్గా ప్రతి మోడల్ వైజ్గా కవర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లేలిస్ట్లో చూసి మీరు అన్ని వీడియోస్ చూడొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కోహ్లీ రోహిత్ కంటే 3 సంవత్సరాలు చిన్నవాడు. కోహ్లీ మరియు రోహిత్ వయసులు 7:8 నిష్పత్తిలో ఉన్నప్పుడు కోహ్లీ యొక్క వయసు ఎంత మనం కనుక్కోవాలి. ఇది మీరు జనరల్ ప్రొసీజర్ మీకు తెలుసు, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూడండి. క్వశ్చన్ అడిగాడు, కోహ్లీ అన్నాడు. రేషియోలో కోహ్లీ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 7 పార్ట్స్ ఉన్నాడు. అంటే కంపల్సరీగా ఆప్షన్స్లో 7 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఈ 4 ఆప్షన్స్లో 7 యొక్క మల్టిపుల్స్ ఏముంది? ఓన్లీ ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇక్కడ మనం ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయలేదు. జనరల్గా అయితే ఏం చేస్తాం మనం, కోహ్లీకి రోహిత్ ఏజ్ డిఫరెన్స్ ఎంత? 7:8. ఇది ప్రజెంట్ రేషియో. కోహ్లీ అనేవాడు రోహిత్ కంటే 3 సంవత్సరాలు చిన్నవాడంట. రేషియోలో కోహ్లీ అనేవాడు రోహిత్ కంటే ఎన్ని సంవత్సరాలు తక్కువ? 1 పార్ట్ తక్కువ. ప్రాబ్లం ఎంత? 3 years. కోహ్లీ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 7 పార్ట్స్ ఉన్నాడు. ఈ 7 పార్ట్స్ ఎంత అవుతుంది? 21 years. ఇది కంప్లీట్ క్యాలిక్యులేషన్. సో ఎగ్జామ్లో మనం అంత టైం స్పెండ్ చేయకూడదు. ఈజీ క్వశ్చన్స్ని ఈజీ వేలోనే చేయాలి. సో డిఫికల్టీ క్వశ్చన్స్, ఏమైనా ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఉంటే అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి చేయాల్సిందే. ఇక్కడ టైం సేవ్ చేయాలి, అక్కడ మీరు టైం యూటిలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసులో మొత్తం 30 సంవత్సరాలంట. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:2గా ఉంటుంది. అప్పుడు ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంతో మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, మనకు రేషియో ఎప్పుడు ఇచ్చాడు? 5 సంవత్సరాల తర్వాత ఏబి యొక్క రేషియో ఎంత? 3:2 ఇచ్చాడు. సో మనకి ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? ఏ యొక్క ప్రస్తుత వయసు ఇచ్చాడు. ఓకే, సో మనకు రేషియో ఏమో 5 years తర్వాత ఇచ్చాడు. 5 years తర్వాత ఏ యొక్క వాల్యూ అనేది కంపల్సరీగా 3 యొక్క మల్టిపుల్స్ అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను ఆప్షన్ ఏకి 5 years యాడ్ చేస్తాను. ఎంత అవుతుంది? 16. 3తో డివైడ్ అవ్వదు. ఇక్కడ 5 years యాడ్ చేస్తాను. 29 + 5 ఎంత అవుతుంది? 34. ఇది 3తో డివైడ్ అవ్వదు. 39 + 5 ఎంత అవుతుంది? 44. ఇది కూడా 3తో డివైడ్ అవ్వదు. 19 + 5 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 24. ఈ 24 అనేది 2తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. లేదనుకోండి ఇంకా మనం జనరల్గా క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. సో 5 years తర్వాత లెక్క రేషియో 3:2 అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ప్రజెంట్ రేషియో ఎంత ఇచ్చాడు? 30 years ఇచ్చాడు. ప్రజెంట్ రేషియో 30 years అయితే 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఏకి 5 years యాడ్ అవుతాయి, బికి 5 years యాడ్ అవుతాయి. టోటల్ ఎంత? 40 years. ఓకే, రేషియోలో టోటల్ ఎన్ని పార్ట్స్? 5 parts. 1 part ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏ కేజ్ కావాలి. ఏ కేజ్ ఎన్ని పార్ట్స్? 3 parts కదా. 1 part 8 అయితే 3 parts ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఈ 24 ఇప్పుడు 5 years తర్వాత మనకు ప్రజెంట్ కావాలి. ఈ 5 years తీసేయండి, ఎంత అవుతుంది? 19 years. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ లేకుండా డైరెక్ట్గా మనం చేసేసాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 ఏళ్ల క్రితం సుభాష్ మరియు ప్రణవ్ యొక్క వయసుల నిష్పత్తి 4:5గా ఉంది. 3 ఏళ్ల తర్వాత ఈ నిష్పత్తి 5:6గా మారుతుందంట. ప్రణవ్ యొక్క ప్రస్తుత వయసు కనుక్కోండి. ఇప్పుడు చూడండి, మీరు జస్ట్ ప్రణవ్ 2 years ago ఎవరెవరు ఉన్నారు? సుభాష్, ప్రణవ్. రేషియో ఎంత? 4:5. తర్వాత ఏమన్నాడు? 3 years ఆఫ్టర్ 3 years తర్వాత 5:6 అన్నాడు. చూడండి, ఏం కనుక్కోవాలి? ప్రణవ్ యొక్క ప్రస్తుత వయసు కనుక్కోవాలి. ఆప్షన్లో ప్రెజెంట్ ఏజ్ ఇచ్చాడు.
ఇక్కడ 2 ఇయర్స్ తర్వాత ప్రణవ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 5 పార్ట్స్ ఉన్నాడు కదా. మనం ప్రజెంట్ ఏజ్లో నుంచి 2 ఇయర్స్ తీసేస్తే అది 5తో డివైడ్ అవ్వాలి. 22లో నుంచి 2 తీసేస్తా, ఎంత? 20. ఇది 5తో డివైడ్ అవుతుంది. 25 నుంచి 2 తీసేస్తా, 23. 5తో డివైడ్ అవ్వదు. 20లో నుంచి 2 తీసేస్తా, 18. 5తో డివైడ్ అవ్వదు. 27లో నుంచి 2 తీసేస్తా, ఎంత? 25. 5తో డివైడ్ అవుతుంది. 2 ఆప్షన్స్ ఎలిమెంట్ అయిపోయాయి. నెక్స్ట్ అలాగే ఆఫ్టర్ 3 ఇయర్స్ ప్రణవ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 6 పార్ట్స్ ఉన్నాడు. సో 3 ఇయర్స్ తర్వాత కంపల్సరీ అది ఏమవ్వాలి? 6 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆప్షన్ ఏ 22కి 3 యాడ్ చేస్తాను నేను, ఎంత అవుతుంది? 25. 25 6తో డివైడ్ అవుతుందా? లేదు. 27కి 3 యాడ్ చేస్తాను నేను, ఎంత అవుతుంది? 30. 30 6తో డివైడ్ అవుతుంది కదా. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏబి యొక్క వయసులో మొత్తం 30 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 3:2గా ఉంటే ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంతో మనం కనుక్కోవాలి. సో ఏ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 3 పార్ట్స్ ఉన్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఏ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 3 పార్ట్స్ ఉన్నాడు. అయితే మనకు ఆప్షన్ ఏమిచ్చాడు? ప్రస్తుత వయసు ఇచ్చాడు. సో మనం ఏం చేయాలి? 5 సంవత్సరాల తర్వాత +5 యాడ్ చేయగా అది 3తో డివైడ్ అవ్వాలి. నేను ఇక్కడ +5 యాడ్ చేస్తాను. నేను 3తో డివైడ్ అవుతుందా? లేదు. +5 యాడ్ చేస్తాను, ఎంత అవుతుంది? 34. 3తో డివైడ్ అవ్వదు. +5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 44. 3తో డివైడ్ అవ్వదు. +5 యాడ్ చేస్తా, 24. 3తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మహేంద్ర మరియు జుహిదా వయసుల నిష్పత్తి 6:7గా ఉంది. 15 సంవత్సరాల క్రితం వారి వయసులు 9:11 నిష్పత్తిలో ఉన్నదంట. మహేంద్ర యొక్క ప్రస్తుత వయసు ఎంతో మనం కనుక్కోవాలి. సో మహేంద్ర ప్రస్తుతం ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 6 పార్ట్స్ ఉన్నాడు. అంటే ఆప్షన్లో కంపల్సరీగా 6 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆప్షన్ ఏ 6తో డివైడ్ అవ్వదు. ఆప్షన్ బి, సి, డి మొత్తం 6తో డివైడ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమన్నాడు? 15 సంవత్సరాల క్రితం మహేంద్ర ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 9 పార్ట్సే కదా. నేను 15 తీసేస్తే అది 9తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ నేను 15 తీసేస్తా, ఎంత అవుతుంది? 45. 9తో డివైడ్ అవుతుంది. ఇది ఆన్సర్ కావచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను 15 తీసేస్తాను. నేను 54లోంచి 15 పోతే ఎంత వస్తుంది? 9. 39. 39 అనేది 9తో డివైడ్ అవ్వదు. అలాగే 18లో నుంచి 15 తీసేస్తే ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇది 9తో డివైడ్ అవ్వదు. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఒకటి కాకపోతే ఇంకోటైనా చెక్ చేసి ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ లేకుండా ఇది. నెక్స్ట్ వన్, 6 సంవత్సరాల క్రితం 2 వ్యక్తులు పీక్యూ వయసుల నిష్పత్తి 3:2గా ఉందంట. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 8:7గా ఉంది. పి యొక్క ప్రస్తుత వయసు మనం కనుక్కోవాలి. ఓకే, మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 6 సంవత్సరాల క్రితం పీకి క్యూకి రేషియో ఎంత ఇచ్చాడు? 3:2 ఇచ్చాడు. అలాగే 4 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏజ్ రేషియో ఎంత ఉంది? 8:7 ఉంది. ఓకే, మనకు ఆప్షన్ ఏమి ఇచ్చాడు? పి యొక్క ప్రస్తుత వయసు కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పిఏ కదా, నేను +4 యాడ్ చేశాను అనుకో. పి ఎన్ని పార్ట్స్? 8 పార్ట్స్. నేను +4 యాడ్ చేస్తా, 14. 8తో డివైడ్ అవ్వదు. +4 యాడ్ చేస్తా, 16. ఇది 8తో డివైడ్ అవుతుంది. +4 యాడ్ చేస్తా, 18. ఇది 8తో డివైడ్ అవ్వదు. +4 యాడ్ చేస్తా, 12. 8తో డివైడ్ అవ్వదు. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. లేదనుకో మనకు జనరల్ ఫార్మేట్ తెలుసు కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి? డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉండాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్, ఇక్కడ 1 పార్ట్. డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది. తర్వాత ప్రాబ్లం ఎంత ఇంక్రీజ్ అయింది? ఇక్కడేమో 5 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 5 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. రేషియోలో ఈక్వల్గా ఏజ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 5 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. మనం ఏజ్ ఎంత ఇంక్రీజ్ అయింది? మనం 6 ఇయర్స్ ఎగో నుంచి ఆఫ్టర్ 4 ఇయర్స్కి రావాలి. అంటే ఫస్ట్ 6 ఇయర్స్కి రావాలి, తర్వాత ఆఫ్టర్ 4 ఇయర్స్, మొత్తం 10 ఇయర్స్. 1 పార్ట్ ఎంత? 2 ఇయర్స్ అయింది. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ పి? పి ప్రజెంట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 3 పార్ట్స్ కదా. సో 3 పార్ట్స్, 3 2 ఎంత? 6 ఇయర్స్. ఈ 6 ఇయర్స్ ఎప్పుడు? 6 ఏళ్ల క్రితం. మనకు ప్రజెంట్ కావాలి కాబట్టి ఈ 6 కూడా యాడ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇయర్స్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నేను ఈ మొత్తం క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా ఏం చేసాం? మనం ఆప్షన్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ వన్, 3 వ్యక్తుల వయసుల నిష్పత్తి 4:7:9 అయితే 8 సంవత్సరాల క్రితం వారి వయసులో మొత్తం 56 సంవత్సరాలు. అత్యంత పెద్దవారి ప్రస్తుత వయసు ఎంత కనుక్కోవాలి. సో ప్రస్తుత వయసుల మధ్య నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 4:7:9 కదా. ఇందులో అత్యంత పెద్దవారు అంటే ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. కంపల్సరీగా 9 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆప్షన్లో 9తో డివైడ్ నెంబరే ఉంది. ఏ డివైడ్ అవ్వదు, బి డివైడ్ అవ్వదు. 9 4 36 ఇది డివైడ్ అవుతుంది. ఆప్షన్ డి డివైడ్ అవ్వదు.
డైరెక్ట్గా ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మనం ఎంత టైం సేవ్ చేయొచ్చో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, ఎక్స్ మరియు వై యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:4గా ఉంది. 5 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 5:7గా ఉంటుంది. వై యొక్క ప్రస్తుత వయసు కనుక్కోవాలి. వై యొక్క ప్రస్తుత వయసు రేషియో ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. కంపల్సరీగా 4 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆప్షన్ ఏ 4తో డివైడ్ అవ్వదు, ఆప్షన్ బి 4తో డివైడ్ అవుతుంది, ఆప్షన్ సి 4తో డివైడ్ అవ్వదు, ఆప్షన్ డి 4తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏమన్నాడు? 5 సంవత్సరాల క్రితం వై ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 7 పార్ట్స్. 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నేను 5 తీసేస్తా. 60 నుంచి 5 పోతే ఎంత? 55. 7తో డివైడ్ అవ్వదు, ఎలిమినేట్. ఇంకా ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 40 నుంచి 5 తీసేసి ఎంత? 35 కదా. ఈ 35 అనేది 7తో డివైడ్ అవుతుంది. డైరెక్ట్గా ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, తండ్రి తల్లి కూతురు వయసుల నిష్పత్తి 22:20:9గా ఉంది. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క నిష్పత్తి ఎంత ఉంది? 27:25:14 అవుతుంది. తల్లి యొక్క ప్రస్తుత వయసు ఎంత? తల్లి ఎన్ని పార్ట్స్? 20 పార్ట్స్ కదా. సో అంటే కంపల్సరీగా ఉండాలి 20 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆప్షన్లో 20 యొక్క మల్టిపుల్స్ ఏమున్నాయి? ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇవన్నీ చూడండి, నేను ఈ ఆప్షన్ నేను సొంతంగా ఏం క్రియేట్ చేయలేదు. ఇవన్నీ రైల్వేలో అడిగిన క్వశ్చన్సే తీసుకొని నేను మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్, 6 సంవత్సరాల క్రితము సైనా మరియు సాగర్ వయసుల నిష్పత్తి 6:5గా ఉంది. మరియు 4 సంవత్సరాల్లో వయసుల నిష్పత్తి 11:10గా ఉంటుంది. సాగర్ యొక్క ప్రస్తుత వయసు మనం కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమన్నాడు? 6 సంవత్సరాల క్రితం ఎవరిది? సైనాది సాగర్ది నిష్పత్తి ఎంత ఉంది? 6:5 ఉంది. అలాగే 4 సంవత్సరాల తర్వాత ఏజ్ రేషియో ఎంత ఉంది? 11:10 ఉంది. సాగర్ యొక్క ప్రస్తుత వయసు కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, 4 సంవత్సరాల తర్వాత సాగర్ అంటే కంపల్సరీగా 10తో డివైడ్ అవ్వాలి. నేను +4 యాడ్ చేసా, 10తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ నేను +4 యాడ్ చేసా, 18, 10తో డివైడ్ అవ్వదు. +4 యాడ్ చేసా, 20, ఇది 10తో డివైడ్ అవుతుంది. +4 16 పోదు, +4 22 పోదు. డైరెక్ట్గా ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. లేదనుకోండి, ఇంక జనరల్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 1, ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 1. ఈక్వల్ డిఫరెన్స్ ఉంది. రేషియోలో ఎంత ఇంక్రీజ్ అయింది? ఇక్కడ 5 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 5 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. రేషియోలో ఈక్వల్గా 5 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. ఏజ్ ఎంత? -6 ఇయర్స్ నుంచి ఫస్ట్ ప్రెజెంట్కి రావాలి, అంటే +6. మళ్ళీ ఆఫ్టర్ 4 ఇయర్స్ +4, మొత్తం ఎంత? 10 ఇయర్స్. 1 పార్ట్ ఎంత అవుతుంది? 2 ఇయర్స్. ఎవరి ఏజ్ కనుక్కోవాలి? సాగరు. మీరు ఏదైనా తీసుకోండి, ఏ రేషియో అయినా తీసుకోండి. నేను సాగరు ఎన్ని పార్ట్స్ ఉన్నాడు? 5 పార్ట్స్. 1 పార్ట్ 2 అయితే 5 పార్ట్స్ ఎంత? 10 ఇయర్స్. ఈ 10 ఇయర్స్ ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం. ప్రజెంట్ అంటే +6 16 ఇయర్స్. ఇదంతా క్యాలిక్యులేషన్ ఏమీ చేయలేదు నేను. ఎస్ మరియు ఏ యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 5:4గా ఉంది. 3 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 11:9గా ఉంది. అప్పుడు ఎస్ యొక్క ప్రస్తుత వయసు ఎంతో కనుక్కోవాలి. సో ఎస్ యొక్క ప్రస్తుత వయసు ఎన్ని పార్ట్స్? ఇక్కడ స్టార్టింగ్లో 5 పార్ట్స్ ఉంది కదా, కంపల్సరీగా 5తో డివైడ్ అవ్వాలి. ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ డి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత దేంతో డివైడ్ అవ్వాలి? 11తో డివైడ్ అవ్వాలి. ఎస్ 3 +3 యాడ్ చేస్తా, 33, ఇది 11తో పోతుంది. +3 యాడ్ చేస్తా, 43, 11తో డివైడ్ అవ్వదు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, రేఖ మరియు రష్మి యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:4గా ఉంది. ఇది ప్రస్తుత వయసు నిష్పత్తి ఉంది. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 8:5గా ఉంది. రష్మి యొక్క ప్రస్తుత వయసు కనుక్కోవాలి. రష్మి ప్రస్తుత వయసు ఎన్ని పార్ట్స్? 4 పార్ట్సే కదా. సో ఆప్షన్లో ఏదైతే 4తో డివైడ్ అవుతుందో అదే మన ఆన్సర్. ఆప్షన్ ఏ 4తో డివైడ్ అవ్వదు, ఆప్షన్ బి 4తో డివైడ్ అవ్వదు, ఆప్షన్ సి ఆప్షన్ డి మాత్రం 4తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ చూడండి, ఏమన్నాడు? 3 సంవత్సరాల తర్వాత రష్మి ఎన్ని పార్ట్స్? 5 పార్ట్సే కదా. సో మనం 3 యాడ్ చేస్తే 5తో డివైడ్ అవ్వాలి. ఆప్షన్ సి +3 యాడ్ చేసా, 11, 5తో డివైడ్ అవ్వదు. ఇక్కడ +3 యాడ్ చేసా, ఎంత? 15, 11తో 5తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. చూసారు కదా, నేను ఎక్కడ యాక్చువల్ క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా ఆప్షన్ ద్వారానే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి. సో ఈ సిరీస్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం దయచేసి కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలో చాలామంది స్టూడెంట్స్ ఆ కన్ఫ్యూజన్ దూరం చేయడానికి నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. సో ఉపయోగపడితే మాత్రం దయచేసి కామెంట్లో తెలియచేయండి. సో ఇలాగే ఈ సిరీస్ కంటిన్యూ చేస్తాను. అలాగే ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. నా నుంచి
మిమ్మల్ని అడిగేది ఒకే ఒక క్వశ్చన్, సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. వీడియో లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.